హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లి వడియాలు అండి. అంటే ఉల్లిగడ్డతో మనము వడియాలు ఎలా చేయాలి అనేది రెసిపీ. సో నేను బియ్యం పిండే యూస్ చేస్తున్నానండి దీనికి. సో మనం ఫస్ట్ దీనికి చేయాల్సింది ఏంటంటే ఒక 3 కప్స్ వాటర్ బాయిల్ చేయాలన్నమాట. సో నేను వడియాలు యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్తున్నట్టే చెయ్యండి, అండ్ నేను చెప్పిన మెజర్మెంట్సే చేయండి, మీకు కూడా వడియాలు మంచిగా వస్తాయి. సో ఫస్ట్ నేను ఒక లావు గిన్నె తీసుకున్నానండి, మందపాటి గిన్నె. సో లేదంటే కాపర్ బేస్డ్ గిన్నె అయినా తీసుకోవచ్చు. సో అది తీసుకొని నేను ఒక 3 కప్స్ వాటర్ యాడ్ చేశాను. సో ఇది మసలేలోపు మనం ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. సో ఫస్ట్ నేను తీసుకున్న మెజర్మెంట్స్కి ఒక 2 ఆనియన్స్ తీసుకుంటున్నాను, ఇలా మీడియం సైజులో 2. సో మీడియం సైజులో 2 ఆనియన్స్ని తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. సో మనకి ఈ లోపు వాటర్ బాయిల్ అయిపోతుంది. మనం ఆనియన్స్ కట్ చేసుకునే లోపల వాటర్ బాయిల్ అయిపోతుంది కాబట్టి సో మనకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో తొందరగా అయిపోతుంది ప్రాసెస్. అండ్ సో ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్నా కదండి. సో ఈ ఆనియన్స్ మొత్తము ఇప్పుడు నేను మసిలిన నీళ్ళల్లో ఇందులో వేసేస్తున్నాను. సో వేసిన తర్వాత ఇది ఒకసారి ఇలా మిక్స్ చేసేసి వదిలేయండి. సో మనకి ఇది బాగా బాయిల్ అయినప్పుడు ఏంటంటే ఈ ఉల్లిగడ్డ ఉడికిపోతుంది. ఉడికి మనకి కొంచెం ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. సో మనకి ఏంటంటే ఈ ఆనియన్ ఫ్లేవర్ మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది, అండ్ టేస్ట్ కూడా మనకి అప్పుడు మంచిగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఈ మొత్తం కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యిందండి ఆనియన్స్ కూడా. సో ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాతనే ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేశానండి. సో మీ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఒక పావు స్పూన్ అంతా సోడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇది ఒకసారి మనకి ఇలా పైకి పొంగినట్టుగా వస్తుంది. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక 2 మినిట్స్ వదిలేయండి. వదిలేసిన తర్వాత మనము ఇందాక 3 కప్స్ వాటర్ యాడ్ చేసాం కదా. సో 3 కప్స్ వాటర్కి ఇప్పుడు 1 కప్ రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. సో యాక్చువల్గా 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పుల వాటర్ సరిపోతుందండి. బట్ మనకి ఇక్కడ ఆనియన్స్ మసలడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. సో ఆ ప్రాసెస్లో ఏంటి అంటే మనం 1 కప్పు బియ్యం పిండికి 3 కప్పులు వాటర్ యాడ్ చేసామన్నమాట. సో పిండి వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలపండి, అండ్ ఎక్కడ ఉండలు లేకుండా చూసుకొని మొత్తం పిండి అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. సిమ్లో పెట్టి కలపండి ఈ ప్రొసీజర్ అంతా. సో ఇలా పిండి మొత్తం బాగా కలిసేలాగా చూసి మెల్లిగా స్లోగా అంతా నీట్గా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వదిలేసి దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. సో ఈ కలుపుకునే ప్రొసీజర్లో మాత్రం కొంచెం స్లోగా కలపండి, ఎందుకంటే ఇలా మ్యాష్ చేస్తున్నట్టుగా చేస్తూ కలపండి. సో అప్పుడు ఏంటంటే మనకి ఎక్కడ పిండి ఉండలు అనేవి లేకుండా చిన్న చిన్నగా రౌండ్గా మనకు ఉండల్లాగా వస్తుందండి. సో అలా ఏం లేకుండా నీట్గా కలిసిపోతుంది అనమాట. ఇలా మ్యాష్ చేస్తున్నట్టుగా చేసానండి. స్పూన్తోనే మ్యాష్ చేయండి. మీరు మళ్ళీ ఆలు మ్యాషర్ తీసుకొచ్చి ఇందులో అంటే మాత్రం మనకి ఆనియన్స్ అంతా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. సో అలా అవ్వకుండా మనకి ఆనియన్స్ అక్కడక్కడ తగులుతూ ఉండాలి మనకి. సో అలా ఉండాలి అంటే స్పూన్తోనే కలపండి. సో స్పూన్తోనే ఇలా మ్యాష్ చేస్తున్నట్టుగా చేస్తూ బాగా కలపాలన్నమాట. సో ఇప్పుడు కలిపేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. కొంచెం చల్లగా అవుతుంది. చల్లగైన తర్వాత ఏంటంటే ఇంకొంచెం గట్టి పడుతుంది. సో అప్పుడు మనం ఒకసారి దీన్ని మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకొని అప్పుడు ఇంకా వడియాలు పెట్టుకోవడం స్టార్ట్ చేయాలండి. సో దీనికి యాక్చువల్గా మనకి క్లాత్ కానీ కవర్ కానీ ఏం అవసరం లేదండి. హాయిగా ఫ్యాన్ కిందే ఇంట్లో కూర్చొని పెట్టుకోవచ్చు అనమాట. సో నేను దీనికి కవరో క్లాతో ఏం తీసుకోవట్లేదు, జస్ట్ నేను ప్లేట్లోనే పెట్టేస్తున్నాను అనమాట. సో మనకి తీసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. సో ఈ వడియాలు మనం ప్లేట్లో పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ప్లేట్ తీసుకుంటున్నానండి, అండ్ ఇది బాగా చల్లగా అయిపోయిన తర్వాతనే ప్రొసీజర్ స్టార్ట్ చేయండి వడియాలు పెట్టడము. సో ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ రాస్తున్నాను. సో మనకి ఏంటంటే ఎండిపోయిన తర్వాత ఈజీగా ఉడి వచ్చేస్తాయి అనమాట. సో ఆయిల్ రాయకపోతే ఏంటంటే ప్లేట్కి స్టిక్ అయిపోతుంది. సో ఇది ఒక చిన్న టిప్. సో ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేయండి ప్లేట్కి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాతనే అప్పుడే వడియాలు పెట్టడం స్టార్ట్ చేయండి. సో ఇంకా మీరు హ్యాపీగా ఫ్యాన్ కింద కూర్చొని డైనింగ్ టేబుల్ దగ్గర కానీ ఎక్కడైనా మీ ఇష్టం ఉన్న దగ్గర కూర్చొని హాయిగా ఇలా చిన్న చిన్నగా రౌండ్గా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వడియాలు పెట్టుకోండి. సో ఆయిల్ రాసాం కాబట్టి మనము ప్లేట్కి చూడండి స్టిక్ అవ్వట్లేదు, అందుకే మనము వడియాలు పెట్టేటప్పుడు, లేదు అంటే ఇలా స్టిక్ అయిపోతాయి మనం పెట్టేటప్పుడే. సో ఆయిల్ రాసాం కాబట్టి మనకి ఇది ఎండిపోయిన తర్వాత కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట, ప్లేట్కి స్టిక్ అవ్వకుండా. సో ఇంకా మీరు తీసుకున్న పిండి అంతా ఇలా రౌండ్గా వడియాలు పెట్టేసుకోవచ్చు. చిన్న చిన్నగా పెట్టండి, సైజు మరి పెద్దగా పెట్టద్దు. సో పెద్దగా పెడితే ఏంటంటే మనకి ఎండడానికి టైం ఎక్కువ పడుతుంది.
సో చిన్నగా పెడితే ఏంటంటే తొందరగా డ్రై అయిపోతాయి. సో అన్నీ ఇలా చిన్న చిన్నగా పెట్టుకొని ప్లేట్లో ఇవి నేను ఎండలో పెట్టేశానండి. సో నేను కొన్ని రౌండ్గా కూడా చేశాను, అంటే చిన్న చిన్నగా అప్పాల సైజులో. సో 2 డిఫరెంట్ షేప్స్లో నేను మీకు చేసి చూపిస్తున్నానండి సేమ్ పిండితోనే. సో ఇలా ఒక రోజంతా ఎండలోనే ఎండబెట్టేయండి, మనకి 1 డేలో ఎండిపోతాయి ఇవి. సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇవి ఫ్రై చేసి చూపిస్తున్నాను మీకు, చూడండి. ఇప్పుడు కొన్ని తీసుకొని అయితే ఫ్రై చేసి చూపిస్తున్నాను మీకు. ఇది ఫ్రై అయ్యేటప్పుడు కూడా మనకు మంచిగా ఇలా ఆనియన్ ఫ్లేవర్ వస్తుందండి. ఇలా మనకి మామూలుగా మనం ఉల్లిగడ్డ పకోడీ చేసుకుంటే ఎలా వస్తుందో స్మెల్ అలా వస్తుందన్నమాట. సో టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి, క్రంచీగా ఉన్నాయి. అండ్ మనం ఎప్పుడూ తినే బియ్యం పిండి ఆ వైట్ కలర్లో వచ్చే వడియాలు కాకుండా ఇది సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ కరకలలాడుతూ సూపర్గా ఉంటాయి అన్నమాట. సో నేను ఇప్పుడు అప్పాల్లాగా చేసిన వడియాలు కూడా మీకు ఫ్రై చేసి చూపిస్తున్నాను. 2 సైడ్స్ ఇలా ఫ్రై చేసుకోండి. సో 2 సైడ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మంచి బ్రౌనిష్ కలర్లోకి వచ్చేస్తాయి, ఇంకా అప్పుడు మనం తీసేసుకోవచ్చు అనమాట. సో 2 డిఫరెంట్ షేప్స్ చూపించాను కదండి. మీకు ఇష్టమైన షేపు మీకు ఎలా కావాలంటే అలా చేసేసుకోవచ్చు. సో ఫైనల్గా మనం చూడండి ఎంత కరకరలాడుతూ ఉంటాయో, మనకి ఎక్కడ గట్టిగా లేదండి, ఈజీగా క్రిస్పీగా వచ్చాయన్నమాట వడియాలు. ఇది పప్పులో కానీ పప్పుచారులో కానీ చాలా బాగుంటాయి. సో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.